దేవర్ మూవీ రాబోతుంది కదా, సో ఎలా ఉండబోతుంది? ఆఫ్ కోర్స్ ఓవర్ ఎక్స్పెక్టేషన్సే ఉంటుంది, ఎందుకంటే ఎన్టీఆర్ కాబట్టి. ఎన్టీఆర్, అనిరుద్ధ్, కొరటాల శివ. సో అంటే లాస్ట్ టైం ఆల్రెడీ చూసాం వాళ్ళకి కాంబినేషన్ జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ అయింది. సో ఇది అంతకు మించి బ్లాక్ బస్టర్ అవుతుంది అండ్ ఈసారి ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది. సో వెయిటింగ్ ఈగర్లీ, అంటే యాజ్ ఎ మహేష్ బాబు ఫ్యాన్ వెయిటింగ్. సాంగ్ ఎలా ఉందన్న చూసావా? అంటే వినలేదన్న, కుదరలేదు. షూటింగ్ అని వినలేదు. సో అంటే రోజు అనుకుంటున్నా, బట్ వర్క్ వల్ల మర్చిపోతున్నాం, కుదరట్లేదు. అంటే బ్రో ఇప్పుడు కొరటాల శివ ప్లాఫ్లో ఉన్నాడు, ఆచార్య ప్లాఫ్. సో ఎలా ఉండబోతుంది? అంటే ఒక్క సినిమాయే కాబట్టి అంతలా మనం జడ్జ్ చేయడం లేదంటే ఇది కూడా అవుతుందని. బట్ ఓకే, ఎన్టీఆర్ అంటే ఇంతకు ముందు కూడా 4 సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. లైక్ మహేష్ బాబు ఫ్లాప్లో ఉన్నప్పుడు ఆయనే హిట్ ఇచ్చారు 2 సార్లు, భరత్ అనే నేను కానీ శ్రీమంతుడు కానీ. సో హోప్ దట్ హీ విల్ బౌన్స్ బ్యాక్. ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అవుట్ స్టాండింగ్, అంతే ఇంకొంచెం ఏం చెప్పడం. అంటే ఎవరు చేయలేరు ఆ రోల్స్ ఇంకా. ఓకే, అంటే ఇప్పుడు రాజమౌళి తర్వాత మూవీ ఏ హీరో కూడా ఇప్పటివరకు హిట్ పడలే కదా, సో ఒక సెంటిమెంట్ ఉంది కదా, అది అదేమన్నా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది ఎన్టీఆర్? హోపింగ్ దట్ బ్రేక్ అవ్వాలని. సో బ్రేక్ అవుతుంది, చేస్తాడని వెయిట్ చేస్తున్నాం. ఓకే, ఓవరాల్గా ఏం చెప్తావు బ్రో ఫైనల్గా? ఇట్స్ గోయింగ్ టు బ్లాక్ బస్టర్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఓకే.